వారు, ఇట్లాంటి వారందరూ కూడా నీవు సంతోషకరంగా ఉన్నప్పుడు ముఖం చిట్లేస్తారు. వీడికి ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని డబ్బులు, ఎక్కడి నుంచి ఇది చేశాడు, ఇన్ని మార్కులు వీడికి ఎక్కడి నుంచి వచ్చేసాయి, వీడికి ఉద్యోగం రావడం, ఇట్లాగే తప్ప ఏదో నువ్వు భోజనం పెడతావు కానీ ఆ ప్రార్థన కూటానికి వస్తారు అంతే. లోపలంతా బగబగ పడుతుంది. అంటే అందరూ అని కాదు, సాధారణంగా పొరుగువారు, నిన్నెరిగిన వారు, దేవుడు తన క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడితే అట్లా చేస్తే నీ ఎడల వారు చేయగలిగింది ఏంటంటే లాక్కుని పోతారు. సో వెంటనే వీడు ఏం చేశాడంటే, యేసు అని ఒక మనుషుడు తనకి స్వస్థత ఎట్లా వచ్చిందో అక్కడ వైపు మరల్చాడు. సో పరిసయ్యులు అడిగారు, ఏమయ్యా ఎట్లా జరిగింది ఇది, నీకెట్లా చూపు వచ్చింది అన్నాడు. యేసు గారు నా మీద, నా కన్నుల మీద బురద చేసి, ఉమ్ముతో బురద చేసి ఎట్లాగైనా చేసాడు. అరే నువ్వు ఎవరి కోసం చెప్తున్నావో, అతను విశ్రాంతి దినాన్ని చేశాడు కనుక అతడు దేవుని దగ్గర నుంచి వచ్చినాడు కాదు, వాడు పాపి అన్నాడు. అప్పుడు వాళ్ళకి చాలా కొట్లాట జరిగింది. అప్పుడు వాడిని అడిగారు, నువ్వేమనుకుంటున్నావు అసలు అని. అతడు అన్నాడు 17వ వచనం, ఆయన ఒక ప్రవక్త. సో ఈ స్వస్థత జరిగిన వాడి గురించి ఎవడో పట్టించుకోవట్లేదు, వాడి మొర్ర ఎవడో వినట్లేదు. వాళ్ళకి కావాల్సిందంత ఏంటంటే వీడికి ఈరోజు స్వస్థత రావచ్చా, వీడికి ఈ విధంగా ఇది అవ్వచ్చా. ఎంత మూర్ఖత్వం అసలు పరిసయ్యులకి. వాడు యేసుక్రీస్తు ప్రవక్త అయి ఉంటాడు, నాకు ఇచ్చినాడు, సబ్బాతు దినాన్ని ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆయన ప్రవక్త అయి ఉంటాడు అని ఒక కంక్లూజన్కి వచ్చాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు పిలిచాడు. తల్లిదండ్రులు పిలిచి, ఇదిగో ఈడు మీ కొడుకేనా అని అడిగారు. మా కొడుకేనండి అన్నారు. మరి ఎట్లాగ వచ్చిందంటే వాళ్ళకి భయం వేసింది. ఎందుకంటే ఎక్స్కమ్యూనికేట్ ఇది వారిని వెలేసేస్తారు యేసుక్రీస్తునందు నమ్మితే అని అందరికీ తెలుసు. ఆ ప్రశ్నలు అడిగే పరిసయ్యులకు తెలుసు, ఆ దారిలో పోయేటువంటి దానయ్యకి తెలుసు, పొరుగువారికి తెలుసు, అందరికీ తెలుసు ఎవడ స్వస్థత పరిచాడో తెలుసు. ఇతనే చెప్తాడు కదా యేసు అని మనుషుడని, అంటే కళ్ళున్న అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వీడు సాక్ష్యం చెప్పాలి, ఇతనే నన్ను స్వస్థపరిచాడు. అప్పుడు యేసుక్రీస్తు మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. సో వీళ్ళు భయపడిపోయారు తల్లిదండ్రులు. వాడు వయసుకు వచ్చినాడండి, వాడిని అడగారు. వీళ్ళకి సమాజ మందిరంలో స్థాయి, సమాజంలో కొద్దిగా గౌరవంగా జీవించాలి, అదే తప్ప ఇన్ని సంవత్సరాలకు మా కొడుక్కి కళ్ళు వచ్చాయి, మేము ఏ ఆసుపత్రికి తిప్పినా రాలేదు, ఇదేమిలే.